నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూడండి, మంత్రి కందుల దుర్గేష్. వేసవి కాలంలో అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. పెరవలిలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కార్చర్ల సీతారామ ప్రసాద్ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏ గ్రామంలో అయినా ఇబ్బంది ఎదురైతే వెంటనే గ్రామస్థాయి, మండల స్థాయి అధికారులు దృష్టికి తీసుకొచ్చి వెంటనే పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు తక్కువగా ఉన్నందున రైతులతో పాటు సాధారణ ప్రజానికం కూడా జలాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి లేని గ్రామాలకు ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, ఎంపీపీ కార్చర్ల సీతారామ ప్రసాద్, ఎంపీటీఓ వెంకటరమణ, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ టీబీ రహిత గ్రామాలుగా ఎంపిక చేయబడుతున్నారో వారందరికీ మన తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా ఇవాళ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది పాయింట్ బై పాయింట్ రివ్యూ అనేటువంటి దాన్ని ఎలాగా చేసుకుంటాం. కానీ ఇప్పుడు టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే తాగునీటికి ఎద్దడి లేకుండా చూసుకోవాల్సింది. మంచినీరు సరఫరా విషయంలో కూడా ఎవరూ కూడా అలక్ష్యం ప్రదర్శించొద్దు. ఇవాళ ఒక గ్రామం, నడుపల్లి గ్రామంలో మంచినీటి కోసం మహిళలందరూ కూడా ఉద్యమం చేసే పరిస్థితి ఉన్నప్పుడు నేను పంచాయతీ సెక్రటరీతో మాట్లాడితే కొన్ని ఇబ్బందులు ఏవో ఉన్నాయంటే నేను చెప్పాను. వెంటనే స్పష్టంగా ఆ ఇబ్బందుల్ని తొలగించి వారికి మంచినీరు అందించాల్సిందనేటువంటి ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. మంచినీరు సరఫరా చేసే విషయంలో అధికారులు కానీ, కింది స్థాయి ప్రజాప్రతినిధులు కానీ ఏ మాత్రం అలక్ష్యం వహించినా కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనేటువంటి మాటను మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు కనబడేది ఎక్కువగా మంచినీరుకు సంబంధించినటువంటి ఇబ్బంది వస్తుంది. దాంతో పాటు మనుషులు తాగే నీరుతో పాటు మనకి పశు సంపదను కూడా దాహార్తికి లోను కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు. ఎందువల్లంటే చాలా చోట్ల పశువులు నీరు లేక చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. వాటి కోసం కూడా మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులందరికీ కూడా నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మనకి నిన్ననే అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీరాజ్ శాఖ ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి పొలంలోనూ కూడా ఇంకుడు కుంటలను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి మాట, నీటి కుంటల్ని ఏర్పాటు చేసుకోవాలని అంశాన్ని చెప్పారు. మన ప్రాంతాలు కొంచెం డెల్టా ప్రాంతాలు కాబట్టి వీటికంటే కూడా అప్లాండ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా చాలా అవసరం ఉంటుంది. ఇవాళ మనం నీటిని ఒడిసిపెట్టుకుంటేనే, ప్రతి వర్షపు చుక్క నీరుని కూడా ఒడిసిపెట్టుకోగలిగితేనే మనం భవిష్యత్తులో దాహార్తికి లోను కాకుండా సాగునీటికి ఇబ్బంది లేకుండా చూసుకోగలిగేటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ప్రతి పొలంలోనూ కూడా అది చిన్న కమతమా పెద్ద కమతమా పక్కన పెట్టేసి వారి కమతాల స్థాయిలో చిన్నదో పెద్దదో ఒక నీటి కుంటని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించాలి. ఎక్కడైతే మనకి ఆ రకమైనటువంటి చిన్న చిన్న చెరువులు మనం తవ్వుకుంటామో మన పొలంలో, అది దాని యొక్క విస్తీర్ణం మేరకు ప్రభుత్వమే ఎన్ఆర్జీసీ కింద మీకు ఆ డబ్బు సదుపాయం కూడా చేస్తుంది. దానికి ఎన్ఆర్జీసీ తరఫున మెటీరియల్ కాంపోనెంట్ కానీ అదేవిధంగా లేబర్ కాంపోనెంట్ కూడా కలిపి ఒక చిన్నపాటి నీటి కుంట అయితే 44,000 వరకు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ వేసవి వస్తుంది కనుక, ఎద్దడి తొందరగానే మొదలైంది కనుక మనం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. దీని ప్రకారం దయచేసి మీరందరూ కూడా మీ రైతులకు చెప్పండి, ప్రతి పొలంలోనూ కూడా చిన్న పొలమైనా పెద్దదైనా కూడా అక్కడ ఒక చిన్న నీటి కుంటను ఏర్పాటు చేసుకుంటే 2 ఉపయోగాలు మనకి. ఒకటి, ఆ నీరు ఏదైతే ఉందో ఆ నీటిలో ఉంచేదాన్ని మనకి సరైనటువంటి సరఫరా లేనప్పుడు ఆ నీటిని మనం పొలంలో వాడుకోవచ్చు. దాంతో పాటు మీ పశువులు ఏదైతే పెంచుకుంటున్నారో వాటికి మంచినీరు కావలిస్తే అక్కడికి వచ్చి ఆ మంచినీరు తాగాలి, వర్షపు నీటిని అందులో నిలబుచ్చుకోవాలి. దాంతో పాటు మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనం నీరు వాడకాన్ని వృధాగా తీసేసుకోవడం వల్ల భూగర్భ జలాలు అడుగండిపోతాయి. ఈ భూగర్భ జలాలు అడుగండిపోతే మీరు గతంలో ఒక 50 అడుగులు 100 అడుగుల్లోనే మీకు బోరు పడేది ఇవాళ 300-400 అడుగులు అంతే కానీ బోరు పడ్డ పరిస్థితులు మెట్ట ప్రాంతాల్లో కనపడతా ఉంటాయి. అందువల్ల ఇలాగ ఎక్కడైతే ప్రతి పొలంలోనూ కొంత నీటిని నిల్వ ఉంచేటువంటి కార్యక్రమాన్ని మనం చేపడతామో అప్పుడు భూగర్భ జలాల యొక్క ఆ విస్తీర్ణం కూడా పెరుగుతుంది. గ్రౌండ్
టేబుల్, గ్రౌండ్ లేయర్ వాటర్ టేబుల్ అంటారు కదా, ఆ టేబుల్ ని మనం పెంచుకునే దానికి అవకాశం దొరుకుతుంది. దీనికోసం మీరు అందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అంతే ఇవాళ డెల్టా ప్రాంతమైనా మెట్ట ప్రాంతమైనా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే ఖచ్చితంగా మనం నీటిని ఒడిచిపెట్టుకునేటువంటి అవకాశం దొరుకుతుందనేటువంటి మాట కూడా మీకు మనం చేస్తున్నాను. దాన్ని కూడా ఒక ఉద్యమంగా తీసుకోవాల్సిందిగా మీరందరూ ఎంపీటీసీలు, సర్పంచ్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రజల్లో తెలియజేయండి, అధికారులు కూడా తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ నేను ప్రత్యేకంగా తెలియజేసేది, ఇక నుంచి ప్రతి నెల కూడా మనకి 3 మండలాలు ఉన్నాయి. ఒక మండలం ఉండ్రాజవరం, ఒక మండలం పెరవలి, ఒక మండలం నిడదవోలు రూరల్, అదేవిధంగా నిడదవోలు టౌన్. నేను ప్రత్యేకంగా నెలకి ఒక రోజు నిర్ణయించుకుని, అది పెరవల్లో ఒక రోజు, నిడదవోలులో ఒక రోజు, ఉండ్రాజవరంలో ఒక రోజు, నిడదవోలు టౌన్ లో ఒక రోజు, 4 చోట్ల 4 వారాల్లో ఒక రోజు నిర్ణయించుకుని నేను జనవాణి కార్యక్రమాన్ని మీ దగ్గరికి వచ్చి నిర్వహించడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను దగ్గరుండి మీ దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకున్నటువంటి రిప్రజెంటేషన్స్ కి నేను ఎక్కడి నుంచి ఫండ్స్ మొబైల్ చేయాలి, మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, వ్యక్తిగతమైన ఇబ్బందులు కొంతమందికి ఉంటాయి, పేద వర్గాల వారికి, గ్రామాలకు సంబంధించిన ఇబ్బందులు కొన్ని ఉంటాయి, మండలానికి సంబంధించిన ఇబ్బందులు కొన్ని ఉంటాయి. వాటిని సెగ్రిగేట్ చేసుకుని వారి అవసరాల మేరకు ఏ రకంగా ప్రభుత్వం నుంచి సహాయం అందించవచ్చో ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా క్షేత్రస్థాయిలో నేను కూర్చుంటేనే తెలుస్తుంది అనేటువంటి మాటతోటి అలా పెట్టుకుంటా. డేట్లు కూడా ప్రతి నెల ఏ రోజు మన మండలంలో ఉంటా అనేటువంటిది కూడా ఫిక్స్ చేసుకుని అది మీకు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తాను. ఆ రోజు నేను ఈ మండల ఆఫీసులోనో లేకపోతే ఏదో ఒక ఆఫీసులో కూర్చుని మీ దగ్గర నుంచి విజ్ఞప్తులు తీసుకుని తద్వారా ఆ విజ్ఞప్తుల్ని పరిష్కరించడానికి వచ్చే నెలలో జరిగేటువంటి ఈ సర్వసభ్య సమావేశంలో ఏం చేసే నేను ఎంతవరకు మీ సమస్యలు పరిష్కరించగలిగాననేటువంటి విషయాన్ని కూడా మీ అందరి ముందు ఉంచడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేటువంటి వాటిని మీకు మనవి చేస్తూ ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని అందరం ఒక పక్కన నాకు మంత్రిగా బాధ్యతలు, మరో పక్కన జిల్లా తిరగడం, మరో పక్కన రాష్ట్రం తిరగడం, ఇవన్నీ కారణాల వల్ల సమయాన్ని ఎక్కడెక్కడ ఏ రకంగా ఉపయోగించవచ్చు అనేటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నాను. అది నాకు కొత్త సంవత్సరం అవుతుంది కనుక మనందరికీ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 ఉంటుంది కనుక ఆ రోజు నుంచి అది ప్రారంభిస్తాను. ఆ కార్యక్రమంలో మీరు అందరూ పాల్పంచుకుని మేము ఇచ్చిన డేట్ ప్రకారం అధికారులు కూడా దయచేస్తే మనం చేసేది మీ దగ్గరకు వచ్చేటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, విజ్ఞప్తులు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి మీ స్థాయిలో మీరు చేసేది.